వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం మంచి హెల్దీ అయిన క్యారెట్ హల్వా చేసుకుందాం. ఆ చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను, చూద్దాం, వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనము క్యారెట్ హల్వా చేసుకుందాం. ఆ చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. కొంచెం కూడా స్కిప్ చేయమాకండి, చూపించింది మొత్తం చూడండి. చూసి మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేద్దరు కానీ. ఓకే, నెయ్యి వేస్తున్నాను. కిస్మిస్లు నేతిలో వేపుకుందాం. వావ్, చూసారా ఎలాగేగినాయో? ఇలాగేగాలి. బాగా నల్లగా వచ్చినా బాగోదు. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి, క్యారెట్ 250 గ్రాములు అంటే పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను. ఇట్లా సన్నగా తురిమి పెట్టుకున్నాను. కొలుచుకుందాం. ఇట్లా కప్పు లెక్కనే కొలుచుకున్నా బాధ లేదు, లేదు పావు కేజీ లెక్కని కొలుచుకొని 1/2 కేజీ పంచదార తీసుకున్నా సరిపోతుంది. ఇదిగోండి, 1 కప్పు, 2 కప్పులు, ఈ కప్పుతో 3 కప్పులు అయింది. పంచదార దీనికి తీసుకుంటే నిండా 2 తీసుకోవచ్చు, లేదా 1.5. కొంచెం స్వీట్ ఎక్కువ తీసుకుంటే 2 తీసుకోవచ్చు, లేదా అంత స్వీట్ ఎందుకు అనుకుంటే 1.5 సరిపోతుంది. నేతిలోనే ఉడకాలి కాబట్టి నెయ్యి చూసుకుని వేసుకోండి. ఇదిగోండి, సగం వేగింది. వేగిన దాంట్లో పాలు పోసుకుందాం. పాలు పోసుకుని కాసేపు ఉడికిద్దాం అన్నమాట. కాసిన పాలు రెండు కప్పులు కాసిన పాలు తీసుకుంటున్నాం. చక్కగా నేతిలో వేగింది. ఆ తర్వాత పాలు పోసుకున్నాము. ఆ పాలతో కొంచెం సేపు ఉడికించి పంచదార వేసుకున్నాం. చూసారండి ఎంత బాగుందో? చాలా చాలా బలం అన్నమాట పిల్లలకి. క్యారెట్, పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్లు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, అది మీ ఆప్షను. పొయ్యిని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. నిదానంగా ఉడికితే చక్కగా ఇట్లా దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇదిగోండి, పంచదార వేస్తున్నాను. ఒకటిన్నర కప్పు సరిపోతుంది. కొంచెం సేపు మూత పెడదాం, మూత కొద్ది. చూద్దామండి, ఉడికింది. నేను పొయ్యి మీద పెట్టి అలాగే ఉంచనండి, ఉంచమాకండి. అలాగే ఉంచితే మాడిద్ది అనమాట. పొయ్యి మీద పెట్టినాక ఏం చేయాలంటే కొంచెం తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకుంటే అడుగంటదు. ఏపి పెట్టుకున్న కిస్మిస్లు వేస్తున్నాను. జీడిపప్పు, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోండి. చూసారా ఎట్లా ఆయిల్ వదిలేస్తుంది? ఇదిగోండి, నెయ్యితో వేపుకున్నాం కదా, ఇంకా కొంచెం కలర్ మారాలి. ఇంకొక 5 నిమిషాలు ఉంచి అయిపోయిందండి. సూపర్ టేస్ట్తో క్యారెట్ హల్వా అయిపోయింది. ఓకే, ఇదిగోండి, క్యారెట్ హల్వా చేసుకోవటం చూస్తున్నాం కదా, చూడండి.
సూపర్గా ఉంది. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి. ఎందుకంటే చేసి నేను తిన్నాను, మీకు చెప్తున్నాను. మీరు కూడా చేసి పిల్లలకి పెట్టండి, మీరు తినండి. సూపర్గా ఉంది అక్క అని నాకు కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్టయితే, బాగా హార్ట్ఫుల్గా నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.